నమస్తే ఫ్రెండ్స్, నేను మా విఘ్నేశ్వర్ అండి. సో ఈరోజు ఈ వీడియోలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసినట్లయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో ఎక్కువగా జనాభా వీళ్ళే. మిడిల్ క్లాస్ ఇంక్లూడింగ్ మీ మైసెల్ఫ్ ఆల్సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో మిడిల్ క్లాస్లో ఉన్న అటువంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉంటుంది ఏంటంటే బాగా డబ్బు సంపాదించాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది, రైట్? బట్ దానికి తగ్గట్టుగా మార్కెట్లో ఆపర్చునిటీస్ ఏమున్నాయి? ఒకవేళ మనం బాగా దీని గురించి గమనించినట్లయితే వెరీ ఇంపార్టెంట్ కొన్ని ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయబోతున్నాను. నా రిక్వెస్ట్ ఒకటండి, ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ దొరుకుతుంది, దీంతో 100% గ్యారంటీ. సో ఫ్రెండ్స్, గత 8 to 9 years నుంచి నేను ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. ఈ ఇండస్ట్రీ గురించి నేను డిస్కస్ చేసే కంటే ముందు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎదగడానికి మార్కెట్లో ఒకే ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ వచ్చేసి ఏమంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు నేను ప్రూఫ్ చేస్తాను, నిరూపిస్తాను. ఫ్రెండ్స్, గత 2000 నుంచి 2020 వరకు ఒకవేళ మనం బాగా గమనించినట్లయితే మార్కెట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కువ సార్లు మనం మాట్లాడుకునేది కోవిడ్ కాకుండా మాట్లాడుతున్నాం. కోవిడ్ అనేది ఒక 2 to 3 years కోసం వచ్చింది, కానీ 2000 నుంచి ఆల్మోస్ట్ 2020 వరకు అంటే 20 years మార్కెట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదైనా ఉండింది అంటే అదే అన్ఎంప్లాయ్మెంట్, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఆల్సో. సో చాలా మనకు తెలిసిన వాళ్ళలో ఎంతో మంది మంచి మంచి స్టడీస్ చేసుకొని ఎంతో లక్షలు ఖర్చు పెట్టి బాగా స్టడీ చేసి ఎడ్యుకేషన్ తీసుకొని కోర్సులు కంప్లీట్ చేసిన తర్వాత కూడా జాబ్ లేక ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎంతో మందిని మనం చూసాం. మేబీ నాకు తెలిసి ఈ రోజు కూడా చాలా మంది గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపరేషన్ అవుతున్నారు. మేబీ ఎస్ ఆర్ నో? మీకు తెలిసిన సర్కిల్లో ఇలాంటి ఎంతో మంది కనపడుతూ ఉంటారు. చిన్న ఆశ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎవ్రీ ఇయర్. దేనికోసం అండి? ఒక మంచి గవర్నమెంట్ జాబో, లేకపోతే మంచి ఒక ఐటీ జాబో, లేకపోతే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఎంబీఏ చేసుకోవాలి, ఇలాంటి ఆలోచన అందరికీ ఉంటుంది. బట్ రియాలిటీ మనం మాట్లాడితే మన ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్స్ చాలా ఎక్కువ. ఈ ఎక్కువ మంది పాపులేషన్స్ అవ్వటం వల్ల అన్ని జాబ్ గవర్నమెంట్ అయినా సరే పబ్లిక్ సెక్టర్ అయినా సరే క్రియేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో కాబట్టి 2000 నుంచి 2020 వరకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మన భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ మీ అందరికీ తెలుసో తెలీదో, ఆల్రెడీ ఇది అందరికీ అర్థమైపోయి ఉండాలి ఇప్పటికీ, 2020 నుంచి 2030 వరకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం రాబోతుంది. అంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. దట్ మీన్స్ ఈ 6 yearsలో మనం ఆల్రెడీ కొంతవరకు గమనించగలిగాం. మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది, అదే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. 2020 నుంచి 2020 వరకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడుకుని ఉంటే ఆఫ్టర్ 2020 నుంచి 2030 వరకు ఎక్కువగా మనం మాట్లాడబోయే సబ్జెక్ట్ వచ్చేసి ఏంటో తెలుసా? ఉన్న జాబ్ని పీకేయడం. ఈరోజు మార్కెట్లో ఎంతమంది జాబ్లు ఊడిపోతున్నాయండి బికాస్ ఆఫ్ ఏఐ. అంటే ఎవరైతే బాగా చదువుకొని బాగా కష్టపడి ఇన్వెస్ట్మెంట్లు చేసేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఫారెన్ నుంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి భారతదేశంలో వచ్చి మంచి జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తికి కూడా జాబ్ నుంచి రిమూవ్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? మీ ఇంటి పక్కన ఎంతమంది మీకు కనపడుతూ ఉంటారు? కొద్దిగా రీసెర్చ్ చేయండి. లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి మీరు ఏదైతే హైటెక్ సిటీ ఉందో, గచ్చిబౌలి ఏరియా ఉందో కదా, ఆ ఏరియాలో మీరు రండి, మీకు అర్థమవుతుంది. ఎంతో మంది జాబ్ లేక రోడ్డు పట్టు తిరుగుతూ ఉన్నారు రెజ్యూమ్ పట్టుకొని. సో ఈ రీజన్స్ అన్ని కూడా ఎందుకు వస్తున్నాయంటే 2020 నుంచి 2030 వరకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏఐ. ఈ ఏఐ వల్ల సుమారు కొత్తగా 1,00,000 మందికి జాబ్ వస్తుంది. 1,00,000 జాబ్ క్రియేట్ అవుతుందంట బికాస్ ఆఫ్ ఏఐ. అని మీకు తెలుసా? సుమారు 10 కోట్ల మంది జాబ్ తీసేయబోతున్నారు బికాస్ ఆఫ్ ఏఐ. 1,00,000 మందికి జాబ్ వస్తుంటే 10 కోట్ల మందికి జాబ్ నుంచి తీసేయడం జరుగుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని జనాలు ఎందుకు అంత ఫాస్ట్గా గ్రాబ్ చేస్తున్నారు? దానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? హ్యూమన్ అయితే, మనుషులు అయితే మనకి పూజలు వస్తుంది, పండుగలు వస్తాయి, మనకి ఆకలి వస్తుంది, జీతం పెంచాలని అనిపిస్తుంది, లీవులు కావాలి. బట్ ఏఐకి అంత సంబంధం లేదు. 100 మంది చేసేటువంటి పని ఏఐ ఒకటే చేయగలుగుతుంది. కాబట్టి ఈరోజు జాబ్లో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేది రాబోతున్నాయి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఉన్న ఆశ మంచిగా చదవాలి. ప్రతి పేరెంట్స్, ప్రతి స్కూల్ కాలేజ్లో, మన రిలేషన్లో, మన చుట్టాలు, మన బంధువులు ప్రతి ఒక్కరు కూడా ఏం నేర్పిస్తారండి? బాగా చదవాలి, అప్పుడే మంచి జాబ్ వస్తుంది అని చెప్పేసి. బట్ ఈరోజు చదువుకున్న వ్యక్తులకి కూడా జాబ్ నుంచి తీసేయడం జరుగుతుంది. మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? కరెక్ట్. సో ఇది 2030 వరకు జరిగిపోయేటువంటి కాన్సెప్ట్. కానీ దానికంటే కూడా ఇంకొక డేంజర్ వస్తుంది, తెలుసా మీకు? ఇది నేను చెప్పట్లేదు అండి, చాట్ జీపీటీ, గూగుల్ చెప్తుంది. కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు చాట్ జీపీటీకి అడగండి.
రానున్న కాలంలో ఏఐ వల్ల ఎంతమంది జాబ్ కోల్పోతున్నారు అని. అండ్ 2030 నుంచి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. మీరు ఒకవేళ పేరెంట్స్గా అయి ఉంటే, మీకు పిల్లలు ఉంటే, మీరు ఇప్పుడు స్కూల్లో కాలేజీలో చదువుకుంటున్నట్లయితే మీకు ఇది చాలా అవసరం. 2030 నుంచి 2050 వరకు మార్కెట్లో ఇంకొక బిగ్ ప్రాబ్లం రాబోతుంది. అప్కమింగ్ బిగ్ ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకోపోతాము. అదే ఏజిఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అండ్ డియర్ ఫ్రెండ్స్, ఏ రోజైతే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిందో ఆ రోజు మార్కెట్లో జాబ్ అంటూ ఉండవు. అలాంటి స్థితికి మనం వచ్చేస్తాం. ఈ మధ్య మనం అంతా రీల్స్ చూస్తున్నాం కదా. ఏం కనపడుతుంది రీల్స్లో? ఫుడ్ డెలివరీ ఎవరు చేస్తుంది? రోబోట్ చేస్తుంది. డ్రోన్ ఫుడ్ డెలివరీ చేస్తుంది. ఈ రోజుల్లో మనం చాలా రీల్స్లో చూస్తున్నాము, డ్రైవర్ లెస్ కార్, అంటే డ్రైవర్ కూడా అవసరం లేదు, కార్ ఆటోమేటిక్గా పనిచేస్తున్నాయి. ఫ్యాక్టరీలలో మనుషుల కంటే రోబోట్ ఎక్కువగా పనిచేస్తున్నాయి, మెషినరీ ఎక్కువగా పనిచేస్తున్నాయి. అండ్ ఏ రోజైతే ఏజిఐ వచ్చేసిందో ఆ రోజు ఇవి అన్నీ కూడా మరింత స్ట్రాంగ్ కాబోతుంది. మన భారతదేశంలో ఇవి అన్నీ కూడా అతి త్వరగా రాబోతుంది. అంటే ఒకవేళ మీకు పిల్లలు ఉన్నట్లయితే, మీరు కూడా ఒక పేరెంట్స్ అయి ఉంటే, మీ పిల్లలు స్కూల్ కాలేజీలో చదువుకున్నట్లయితే, లేదా మీరు ఇప్పుడు కూడా కాలేజీలో చదువుకున్నట్లయితే, సో 2030 తర్వాత నాకు ఒక మంచి జాబ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్లో మీరు పెట్టుకొని ఉంటే కానీ తప్పు చేస్తున్నారు ఫ్రెండ్స్. రానున్న కాలంలో ఏజీఐ వచ్చేసిన తర్వాత జాబ్లో ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం రాబోతుంది. సో ఈ అన్ని ప్రాబ్లమ్ని మనం గమనిస్తే, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్న వేరే అవకాశాలు ఏమున్నాయి అని మీరు గమనించినట్లయితే, సెల్ఫ్ ఎంప్లాయ్గా అయితే చేసుకోవచ్చు అండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదైనా ఫ్రాంచైజీ తీసుకోవటము, సెల్ఫ్గా ఏదన్నా బట్టల షాపు, హోటల్లో చాయ్ డబ్బును పెట్టుకోవటము, ఇలాంటి ఈరోజు మార్కెట్లో ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ అయిపోయి ఉన్నారు. అవకాశాలు లేక, జాబ్లు లేక ఇలాంటి చేస్తూ ఎంతమంది బతుకుతా ఉన్నారు. రానున్న టైంలో ఇది ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా? డెఫినెట్గా పెరుగుతాయి. అండ్ అప్పుడు కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో అంటే మరింత పెరుగుతాయి. మరి అప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఎదిగే అవకాశం ఏదైనా ఉంటే డియర్ ఫ్రెండ్స్, మార్కెటింగ్ ఒకటే. మేబీ ఇది రియల్ ఎస్టేటే కావచ్చు, మేబీ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఆర్ నెట్వర్క్ మార్కెటింగే కావచ్చు. కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎంతో మంది కష్టపడతా ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ అందరికీ ఇష్టమే. ఈ ఇండస్ట్రీలో ఎంతో మంది డబ్బు సంపాదిస్తూ ఉన్నారు, చూస్తున్నాము, వింటున్నాము. కానీ రావడానికి ధైర్యం కొంతమంది చేయలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అప్స్ అండ్ డౌన్స్. బయటికి వెళ్ళాలి, జనాల్ని కన్విన్స్ చేయాలి, రిక్వెస్ట్ చేయాలి, మాట్లాడడం రాదు, ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, స్కిల్స్ లేదు. సో ఎలా బిజినెస్ మనం చేయాలి అని చెప్పేసి, ఎలా మనం జనాలకి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పేసి చాలా మంది భయపడతా ఉన్నారు. వారి అందరి కోసం ఈరోజు మీ యొక్క అందరికి గుడ్ న్యూస్ వచ్చేసి ఏంటంటే, రానున్న టైంలో ఒక కొత్త ఇండస్ట్రీ మనకి స్టార్ట్ అవ్వబోతుంది. అదేంటో తెలుసా? డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్. కరెక్ట్ విన్నారు. డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది రానున్న టైంలో చాలా ట్రెండింగ్గా రాబోతున్న ఒక ఇండస్ట్రీ. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ని మీరు ఒకవేళ నేర్చుకోగలిగితే, డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ని మీరు ఒకవేళ నేర్చుకోగలిగితే, మీరు ఎవరికి రిక్వెస్ట్ చేయాల్సిన పని ఉండదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు కన్విన్స్ చేయాల్సిన పని ఉండదు. మీరు మీ ఇంటి దగ్గర కూర్చొని మీ స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ద్వారానే మీరు ఈ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్సో ఈ ఇండస్ట్రీ గురించి నేర్పించడానికి వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పాలి, ద బ్రేవ్ కి మీ అందరి కోసం రెడీగా ఉంది. ఈ బ్రేవ్ కి అనేటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, మీకు డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ పూర్తి స్థాయిలో నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ యొక్క అప్లికేషన్స్ లింక్ కూడా మీకు ఇక్కడ ఉంది, ప్లస్ ప్లే స్టోర్లో కూడా మీకు అప్లికేషన్స్ అవైలబుల్గా ఉంటుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డియర్ లీడర్స్, మీరు ఈ ఇండస్ట్రీలో చాలా హై లెవెల్లో ఎదగాలి, లేదా నేను రిక్వెస్ట్లు చేయకూడదు, కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం రాకూడదు, అయినా నేను చాలా పెద్ద లెవెల్ ఎదగాలి, బాగా డబ్బు సంపాదించాలి, ఇంటి దగ్గర కూర్చొని నేను నేర్చుకోగలగాలి. చాలా మంది హౌస్ వైఫ్ని చూస్తాను, చాలా మంది లేడీస్ని చూస్తాను, ఈ ఇండస్ట్రీలో రావడానికి భయపడతారు. బికాస్ ఆఫ్ ఫీల్డ్ వర్క్కి వెళ్ళాలి, దూరం మీటింగ్స్, ట్రైనింగ్స్ జరుగుతున్న వాటికి వెళ్ళాలి. సో ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే అవకాశం ఉంటే బాగుండు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ ఉంటే బాగుండు అని చాలా మంది ఆలోచన ఉంటారు. అలాంటి వాళ్ళకి డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ని మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి వ్యక్తి మీరు స్టార్ట్ చేసుకోగలిగితే, మీరు ఒక అల్టిమేట్ కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు. గత 9 years నుంచి నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో నాకు పెయిన్ తెలుసు, ఆ ప్రాబ్లం తెలుసు, ఆ ఇబ్బందులు తెలుసు, ఆ బాధలు తెలుసు నాకు. సో అందువల్ల మీ అందరికీ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ నేర్పించడానికి 100% సిద్ధంగా ఉన్నాం. ఆర్ యూ రెడీ? సో ఒకవేళ మీరు రెడీగా ఉన్నట్లయితే ఇమీడియట్గా
అసోసియేట్ అవ్వండి. ఈ యొక్క బ్రేవ్ కి అనేటువంటి అప్లికేషన్స్ని మీరు డౌన్లోడ్ చేయండి. కింద మీకు కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీరు మీకు డీటెయిల్స్ని ఫుల్ఫిల్ చేయండి. మా టీం నుంచి ఎవరొకరు మీతో కాంటాక్ట్ అయ్యి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. నేను విఘ్నేశ్వర్.